గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు గనక మనం చూసినట్టయితే ప్రధాన వార్తగా మనకు గూగుల్, ఫిలిప్స్, యూనిలివర్ అంటూ వార్తను హైలైట్ చేశారు. దిగ్గజ సంస్థల చూపు తెలంగాణ వైపు, ఫ్యూచర్ సిటీపై యుఏఈ ప్రభుత్వం ఆసక్తి, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్లు, ట్రాఫిక్, వ్యవసాయం, వాతావరణ మార్పుల్లో గూగుల్ సహకారం, స్కిల్ వర్సిటీలో భాగం కానున్న సౌదీ సంస్థ, ఏఐ సిటీలో నాలెడ్జ్ హబ్కు ముందుకొచ్చిన రాయల్ ఫిలిప్స్, జీసీసీ ఏర్పాటుకు చొరవ చూపిన యూనిలివర్, దావోస్లో సీఎం రేవంత్ రెడ్డితో వివిధ అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధుల భేటీకి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక అంతే ప్రాధాన్యతతో మీపైన నిఘా ఉంచారు తెలుసా అంటూ నిన్న సిట్ విచారణ అనంతరం మాజీ మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ రఘునందన్ రావు కదలికలను ఎలా కట్టడి చేశారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు, పలు ప్రశ్నలు తెలియదని నమ్మనని సమాధానం ఇచ్చిన మాజీ మంత్రి, దాదాపు 7.5 గంటల పాటు కొనసాగిన విచారణ, ఆయనను మరోసారి విచారణకు పిలవాలని సిట్ నిర్ణయం. అయితే అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ 7.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. పలు ప్రశ్నలకు ఆయన గుర్తులేదు, తెలియదు, నేను నమ్మను అని సమాధానం ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ కేసులో విచారణకు రావాలంటూ సిట్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావు నిన్న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్న విషయం తెలిసిందే. సో 7 గంటల విచారణ కొనసాగింది. అయితే మీపైన నిఘా ఉంచారు తెలుసా అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తనిచ్చారు. ఇక అయితే ఎన్ని కుట్రలు పనినా ప్రశ్నిస్తూనే ఉంటా, మీ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధమే, సీఎం రేవంత్ పై హరీష్ రావు ధ్వజం. బొగ్గు స్కామ్ బయటపెట్టినందుకే హరీష్ రావు విచారణ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి, ఆయన మౌనం అనుమానాలకు తావిస్తోంది అని మరోవైపు కేటీఆర్ కూడా స్పందించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ట్రంప్ కల్లోలం అంటూ దేశంలో 9.86 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఐరోపాపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు, నేతల ప్రైవేటు సందేశాలను బయటపెట్టిన డొనాల్డ్ ట్రంప్, మారిషస్కు చాగోస్ అప్పగింత తెలివి తక్కువ పనని వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్పై 200% సుంకాలకు సంబంధించి హెచ్చరిక చేశారు. G7 భేటీకి మెక్రాన్ పిలుపు, ధీటుగా స్పందించిన బ్రిటన్, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపాలో కల్లోలం సృష్టిస్తున్నారు. గ్రీన్లాండ్కు మద్దతుగా నిలుస్తున్న దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు, గతంలో తీసుకున్న నిర్ణయాలను తిరిగి తోడుతున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక నితిన్ నవీన్ నాకు బాస్ అంటూ పార్టీలో నేను ఒక కార్యకర్తను, నూతన కమల దళపతి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మోదీ, ఓటమిని సమీక్షించుకునే ధైర్యం కాంగ్రెస్కు లేదని వ్యాఖ్య, తెలంగాణ, బెంగాల్లోనూ బలపడుతున్నామని వెల్లడి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మనకు ప్రధాన వార్తగా తెలంగాణలో కలిసి పనిచేస్తామన్నటువంటి హెడ్లైన్తో వార్తను చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు, పలు ఒప్పందాలు కుదిరాయి. సో ఆ వార్తనే ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సంస్థ ప్రతినిధుల భేటీలు, ఏఐతో భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి చూపింది, హైదరాబాద్లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై చర్చ జరిగింది, ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ చైర్మన్తో సీఎం భేటీ అయ్యారు, ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్లపై గూగుల్ ఆసక్తి, జీసీసీ ఏర్పాటును పరిశీలిస్తామన్న యూనిలివర్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక లెఫ్ట్లో కనుక చూసినట్లయితే తిరుపతన్న, ప్రణీత్, శ్రవణ్లకు అన్నిసార్లు ఫోన్లు ఎందుకు చేశారు, నంబర్లిచ్చి ఫోన్ ట్యాప్ చేయాలని కోరారా, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కొందరు నంబర్లిచ్చి వారి ఫోన్లను ట్యాప్ చేయించారా, పోలీసులు తమ వాంగ్మూలాల్లో పెద్ద ఆయన అని అంటున్నారు, ఆ పెద్ద ఆయన ఎవరు, మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ వేసిన ప్రశ్నలు ఇవి, 7.5 గంట పాటు జరిగిన విచారణ ఇది అంటూ ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని ఇచ్చింది. ఇక రైట్ సైడ్లో కనుక టాప్ నుండి కనుక మనం చూసినట్టయితే న్యూస్ రీల్స్గా మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఎందుకు చెప్పలేదు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. ఇక ట్రాఫిక్ చలాన్ల కోసం బలవంతం చెయ్యొద్దు, వాహనం తాళాలు లాక్కునే అధికారం పోలీసులకు లేదు, చట్ట ప్రకారం కోర్టు ద్వారానే చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అంటే రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆపి ఈ చలాన్లకు సంబంధించి వసూలు చెయ్యకూడదు,
వాళ్ళ అనుమతి లేకుండా ఈ చలాన్లకు సంబంధించినటువంటి డెసిషన్ ఏదైతే అంటే వసూళ్లు ఏవైతే ఉందో అది రూల్ ప్రకారం వెళ్ళాలి. కావాలంటే నోటీసులు పంపించండి, దాని ద్వారా వసూలు చేయండి, కానీ ఎక్కడ పడితే అక్కడ ఆపి చేయకూడదు అని చెప్పేసి హైకోర్టు చేసిన సూచనను ఇచ్చిన ఆదేశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ఇక్కడ బావమరిదే రింగ్ మాస్టర్ అంటూ క్వశ్చన్ రేస్ చేస్తూ ముఖ్య నేత బంధువు కబంధ హస్తాల్లో సింగరేణి కోల్ మాల్. సింగరేణి కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిందే వేదం. ధరల పెంపు పెనాల్టీల మాఫీల్లోనూ ఆయనదే హవా. ఎదురు తిరిగిన అధికారులపై అడ్డగోలుగా చర్యలు. ఒత్తిడి భరించలేక పారిపోతున్న ఉన్నతాధికారులు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక సింగరేణి స్కామ్పై విచారణకు దమ్ముందా అని మాజీ మంత్రి హరీష్ ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. నెక్స్ట్, ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూశాకే పెట్టుబడులు పెట్టండి. 1054 కిలోమీటర్ల తీరం, పోర్టులు, ఎయిర్పోర్ట్లే ఏపీకి బలం. దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% మహారాష్ట్రానికే. దావోస్ ఏపీ అడ్వాంటేజ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక ట్రంప్ కల్లోలం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపాలో కల్లోలం సృష్టిస్తున్నారు. ఈ గ్రీన్లాండ్కు మద్దతుగా నిలుస్తున్న దేశాలకు తీవ్ర హెచ్చరికలైతే జారీ చేస్తున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను తిరిగి తోడుతున్నారు. ఐరోపా నేతల ప్రైవేటు సంభాషణలను బయటపెడుతున్నారు. ఫ్రాన్స్పై ఏకంగా 200% సుంకాలను విధిస్తానని బెదిరిస్తున్నారు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. ఇక్కడ మనకు చీ సాక్షి యాక్చి అంటూ ఆంధ్రజ్యోతికి భూ నజరానా అంటూ బురద కథనం. చంద్రబాబు అప్పనంగా ఇచ్చేశారంటూ అసత్యాలు అంటూ అటు సాక్షి పత్రిక పైన ఛానల్ పైన ఆంధ్రజ్యోతి రాసిన కథనం. ఇవి రెగ్యులర్గా నడుస్తూనే ఉంటాయి. వీళ్ళకి సంబంధించి కథనం వాళ్ళ దాంట్లో వస్తుంది, వాళ్ళ దాంట్లోకి సంబంధించి వీళ్ళ దాంట్లో వస్తుంది. స్పందన స్పందనలు ఇవి రెగ్యులర్గానే నడుస్తూ ఉంటాయి. ఇక 91 లక్షల ఉద్యోగాలు, 91,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలు అంటూ ముందుకొచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్ఎంజెడ్. విశాఖ రాయలసీమలో డిజిటల్ ఇన్ఫ్రా, ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు. దావోస్లో ఏపీ సర్కార్ ఆర్ఎంజెడ్ ప్రకటన. సదస్సులో సీఎం చంద్రబాబు కీలక భేటీలు. నెక్స్ట్, సాక్షి చూద్దాం. కేకే లైన్ పాయే అంటూ రాష్ట్ర ప్రయోజనాలు పట్టని చంద్రబాబు ప్రభుత్వం. కీలకమైన కేకే లైన్ లేకుండా విశాఖపట్నం రైల్వే జోన్. ఒడిశా ప్రయోజనాలకే పట్టం కట్టిన కేంద్రం. ఇక రాహుల్తో బాబు రాజకీయం. టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్తో చంద్రబాబు బంధం మరోసారి రుజువైందన్న రాజకీయ వర్గాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి